గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. రక్షక తంత్రాలు అనేటటువంటి టాపిక్లో చాలా ముఖ్యమైనటువంటి ఈ రక్షక తంత్రాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాక్టీస్ బిట్లు అనేవి మీ అందరికీ బాగా యూజ్ అవుతాయి. సో కాబట్టి ఈ బిట్లన్నీ కూడా మీరు జాగ్రత్తగా 1 by 1 జాగ్రత్తగా విని మీకు స్కోర్ ఎంత వచ్చిందో కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి బిట్లన్నీ కూడా జనరలైజేషన్ చేసినటువంటి బిట్లు. సో కాబట్టి ఇవి మీరు చేసినట్లయితే మీకు 100% వీటిలోంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఈ రక్షక తంత్రాలకు సంబంధించినటువంటి బిట్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి బిట్స్. సో కాబట్టి ఇప్పుడు మనం లేట్ లేకుండా ఒక్కొక్క బిట్ని డిస్కస్ చేద్దాం. మీ స్కోర్ ఎంత వచ్చిందో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక మనం ఫస్ట్ బిట్ తీసుకున్నట్లయితే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని దండించిన కారణంగా ఆ విద్యార్థి ఉపాధ్యాయునికి ఎదురు తిరగడం ఏ రకమైనటువంటి రక్షణ తంత్రము? ఉపాధ్యాయుడు విద్యార్థిని దండించిన కారణంగా ఆ విద్యార్థి ఉపాధ్యాయునికి ఎదురు తిరగడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? ఆప్షన్ బౌద్ధీకరణ, ఆప్షన్ బి ప్రాయశ్చిత్తము, ఆప్షన్ సి నిరాకరణ, ఆప్షన్ డి వ్యక్తీకరణ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి వ్యక్తీకరణ. అంటే ఒత్తిడిని కలిగించే విషయాలు కానివ్వండి, ఇబ్బందిని కలిగించే విషయాలను కానీ బయటికి వ్యక్తం చేయడాన్ని వ్యక్తీకరణ అంటారు. అంటే ఆ ఉపాధ్యాయుడు విద్యార్థిని ఒత్తిడిని కలగజేయటం వల్ల లేకపోతే ఇబ్బందిని కలగజేయటం వల్ల ఆ విద్యార్థి తనకున్నటువంటి ఒత్తిడిని బయటికి వ్యక్తం చేయటం జరిగింది. సో కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సరు వ్యక్తీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఉదయం నిద్ర లేచే అలవాటు లేనటువంటి ఒక డిఎస్సి అభ్యర్థి 5 గంటలకు లేచి రాజీ పడి డిఎస్సికి చదవడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? ఉదయం 5 గంటలకు నిద్ర లేచే అలవాటు లేనటువంటి ఒక డిఎస్సి అభ్యర్థి 5 గంటలకు నిద్ర లేచి రాజీ పడి డిఎస్సికి చదవడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? ఆప్షన్ ఏ వ్యక్తీకరణ, ఆప్షన్ బి అంతర్లీనము, ఆప్షన్ సి బౌద్ధీకరణ, ఆప్షన్ డి ప్రాయశ్చిత్తము. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి అంతర్లీనము. అంటే మరి అంతర్లీనం అంటే ఏంటో చూద్దాం. గెలవలేక రాజీపడి ఆ గెలవలేనటువంటి పనినే చేయటం. ఓకే, గెలవలేక రాజీపడి ఆ గెలవలేనటువంటి పనినే తప్పని పరిస్థితుల్లో చేయటాన్ని ఏమంటారంటే అంతర్లీనం అంటారు. అంటే మరి చూడండి, ఉదయం నిద్ర లేచే అలవాటు లేనటువంటి ఆ అభ్యర్థికి మరి అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. అంటే గెలవలేనప్పటికి కూడా దానికి రాజీపడి అది ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం వచ్చింది. సో కాబట్టి అది అంతర్లీనము. గెలవలేనటువంటి విషయాలకి అతను ఏం చేశాడంటే రాజీ పడి అదే విషయాన్ని మళ్ళీ అదే పని చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అని వేదాంత ధోరణిలో మాట్లాడే రక్షక తంత్రం ఏది? పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అనే వేదాంత ధోరణిలో మాట్లాడే రక్షక తంత్రం ఏది? ఆప్షన్ ఏ బౌద్ధీకరణ, ఆప్షన్ బి సానుభూతి, ఆప్షన్ సి ప్రాయశ్చిత్తము, ఆప్షన్ డి నిరాకరణ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి ఆన్సరు బౌద్ధీకరణ. ఓకే, సో దీనికి సరైనటువంటి సమాధానము బౌద్ధీకరణ. అంటే భౌతిక నిర్వచనాలతో బాధల నుంచి, భయాల నుంచి
దూరంగా ఉండడం. ఓకే, భౌతిక నిర్వచనాలతో భయాన్ని కానీ బాధని కానీ కలిగించేటటువంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండడాన్ని బౌద్ధీకరణ అని చెప్తారు. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ ఏ, బౌద్ధీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి తను చేసినటువంటి తప్పును తాను ఒప్పుకొని అతనికి సహాయం చేయడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి తాను చేసినటువంటి ఆ తప్పును ఒప్పుకొని అతనికి సహాయం చేయటం ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? ఆప్షన్ ఏ నిరాకరణ, ఆప్షన్ బి బౌద్ధీకరణ, ఆప్షన్ సి ప్రాయశ్చిత్తము, ఆప్షన్ డి సానుభూతి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి ప్రాయశ్చిత్తము. ఓకే, మరి ప్రాయశ్చిత్తం అంటే చేసినటువంటి తప్పును ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ అడగడం అనేది ప్రాయశ్చిత్తము. చేసినటువంటి తప్పును ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ అడగడం అనేది ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి రక్షక తంత్రం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. దొంగతనం చేసినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు తాను చేసినటువంటి దొంగతనాన్ని ఒప్పుకోకపోవడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? పోలీస్ స్టేషన్లో దొంగతనం చేసినటువంటి వ్యక్తి పోలీసుల ముందు తాను చేసినటువంటి దొంగతనాన్ని ఒప్పుకోకపోవడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? ఆప్షన్ ఏ సానుభూతి, ఆప్షన్ బి బౌద్ధీకరణ, ఆప్షన్ సి ప్రాయశ్చిత్తము, ఆప్షన్ డి నిరాకరణ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి నిరాకరణ. అంటే ఏంటి? చేసినటువంటి తప్పుని బయటికి ఒప్పుకోకుండా ఉండటం అనేటటువంటి దాన్ని నిరాకరణ అంటారు. ఓకే, అంటే వాస్తవాన్ని బయటికి ఒప్పుకోకపోవడాన్ని నిరాకరణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వంటగదిలో చేయకాల్చుకున్న భార్య భర్త దగ్గర ఓదార్పుని కోరుకోవడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? వంటగదిలో చేయకాల్చుకున్నటువంటి భార్య భర్త దగ్గర ఓదార్పును కోరుకోవడం ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? బౌద్ధీకరణ, నిరాకరణ, ప్రాయశ్చిత్తము, సానుభూతి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి ఆన్సరు సానుభూతి, ఆప్షన్ డి. మరి సానుభూతి అంటే చూడండి, ఒత్తిడి నుంచి బాధ నుంచి సాత్వన పొందడానికి ఇతరుల నుంచి ఓదార్పును కోరుకోవటం. ఒత్తిడి బాధ నుంచి రిలీఫ్గా ఉండడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇతర వ్యక్తుల నుంచి వాళ్ళు ఓదార్పును కోరుకుంటారు. సో ఆ విధంగా ఒత్తిడి నుంచి బాధ నుంచి వాళ్ళు రిలీఫ్ కావడం కోసం ఇతరుల నుంచి ఓదార్పును కోరుకోవడాన్ని ఏమంటారంటే సానుభూతి అంటారు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ డి సానుభూతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. రాజు యొక్క తల్లిదండ్రులు అతని మీద ఎక్కువ ఒత్తిడిని కలిగించడం వల్ల, ఆంక్షలు పెట్టడం వల్ల రాజు తల్లిదండ్రుల్ని ఎదిరించాడు. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? రాజు తల్లిదండ్రులు రాజు మీద ఎక్కువ ఒత్తిడిని కలిగించారు, ఆంక్షలు పెట్టారంట. మరి అందువలన రాజు ఏం చేశాడంటే ఆ తల్లిదండ్రుల్ని ఎదిరించాడు. మరి ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? అంతర్లీనము, వ్యక్తీకరణ, బౌద్ధీకరణ, ప్రాయశ్చిత్తం. ఓకే, సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి వ్యక్తీకరణ. ఓకే, దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి వ్యక్తీకరణ. వ్యక్తీకరణ అంటే చెప్పాము, ఒత్తిడిని కలిగించేటటువంటి విషయాల్ని బయటికి ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయటం, బయటికి వ్యక్తం చేయటాన్ని వ్యక్తీకరణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 9.
రవి పక్క విద్యార్థిని కారణం లేకుండా కొట్టి తన తప్పును తాను తెలుసుకొని అతనికి క్షమాపణ చెప్పాడు. మరి ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? రవి ఏం చేశాడు? పక్క విద్యార్థిని అకారణంగా కొట్టాడంట. మరి కొట్టి తాను చేసినటువంటి తప్పును తెలుసుకొని అతనికి క్షమాపణ అడిగాడు అతన్ని. సో మరి దీన్ని ఏ రకమైనటువంటి రక్షక తంత్రంగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ బౌద్ధీకరణ, ఆప్షన్ బి నిరాకరణ, ఆప్షన్ సి సానుభూతి, ఆప్షన్ డి ప్రాయశ్చిత్తం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి ప్రాయశ్చిత్తము. చెప్పాం కదా, చేసినటువంటి తప్పును ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ అడగడాన్ని ప్రాయశ్చిత్తము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 10. క్వశ్చన్ నెంబర్ 10 తీసుకున్నట్లయితే, శ్రీనివాసు వాళ్ళ యొక్క స్నేహితుని తండ్రి మరణించినప్పుడు తన స్నేహితుడిని ఓదార్చడానికి వెళ్ళాడు. మరి ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? సో దీనికి సరైన ఆప్షన్ బౌద్ధీకరణ, సానుభూతి, నిరాకరణ, ప్రాయశ్చిత్తం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో